నామమునకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దామా? దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, మనమందరము కలిసి మోకరించి ఈ సమయంలో కొద్ది నిమిషాలు ఆత్మతో సత్యముతో దేవునిని ఆరాధిద్దాం. మోకరించి రెండు చేతులు పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండొద్దు. మనము చేతులెత్తుట దేవునికి నైవేద్యం అర్పించినట్టు అని దేవుని లేఖనము తెలియచేస్తూ ఉండగా రెండు హస్తాలు దేవుని వైపు చాపి ప్రియులరా, మనము దేవునికి నైవేద్యం అర్పిస్తూ దేవుని స్తుతించి గణపరిచి ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా ఎవరైనా దేవుని స్తుతించండి. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయ్యా, నీ కటాక్షము నా మీదికి రానివ్వండి, నన్ను కటాక్షించండి, నాకు కృప చూపండి, నన్ను కరుణించండి అంటూ ఎవరైనా దేవుని మొర్రపెట్టండి. ఎవరైనా ప్రభు పాదాలు పట్టుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఇహలోక పందాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక పందాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒదిగి, పరలోక మహిమను తలచి
నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ ఏ మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో నేనే మౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ అందరూ కలిసి ఆరాధిద్దాం ఏ మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో నేనే మౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే అందరూ కలిసి చెప్తాం ఏ మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో నే గట్టిగా చప్పట్లు కొడుతూ గ్లోరీ గ్లోరీ ఏ మౌదునో నేనే మౌదునో 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 రెండు చేతులు నమస్కరించి కండ్లు మూసుకొని ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ ఏ మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో
నేనేమౌదునో. ప్రార్థన. మమ్ములను అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, పవిత్రమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా మంచి యేసయ్య, చల్లారిపోతున్న మమ్ములను మండించి వెలిగించి బలపరచడానికి, మేము మండించబడి మేము వెలిగించబడి అనేకులను మండించడానికి, అనేకులను వెలిగించడానికి, ఆత్మలో వర్ధిల్లుతూ అన్ని విషయాల్లో వర్ధిల్లడానికి నీ రాకడ బహు సమీపముగా ఉన్నందున నీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచడానికి పరిశుద్ధాత్ముడా నీ దాసుడిని ప్రేరేపించి, నీ దాసుడు నైనా ఇదిగో ఆత్మలో తీవ్రత కలిగి నైనా కడుపు మార్చుకొని ఆత్మలో తీవ్రత కలిగి ఉపవాస దీక్షలను ఏర్పాటు చేసి ఉండగా నీ బిడ్డలు ఎంతో భక్తి శ్రద్ధలతో, నిష్ఠ కలిగి, ఆసక్తితో ప్రతిదినము మానకుండా తప్పకుండా క్రమము కలిగి నీ సన్నిధికి వచ్చి అయ్యా ఈ ఆరాధనలో పాలు పొందుతూ నీ నామాన్ని స్తుతించి ఘనపరచి ఆరాధిస్తూ ఉండగా ప్రభువునందు నీ బిడ్డల ప్రయాస వ్యర్థము కాకుండా మా దేవా, మా తండ్రి, నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు జరిగించే దేవుడవు. అడగక మునుపే అక్కరలు ఎరిగిన వాడవు. మా శక్తి చేత, మా బలము చేత జరగని కార్యాలు నీ ఆత్మ చేత జరిగించ సమర్థుడవైన దేవుడవు. నిశ్చయముగా ప్రభువునందు నీ బిడ్డల ప్రయాస వ్యర్థము కాకుండా నైనా వారు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు వారి జీవితంలో జరుగునుగాక. నీ ఆత్మ కార్యాలు జరిగించి నీ సన్నిధిలో సాక్షులుగా స్థిరపరచి బలపరచమని ప్రార్థిస్తున్నాను. మా తండ్రి, ఈ సమయంలో ఈ కృపాసనం యొద్దకు వచ్చాం. నువ్వు 1000 మందికి కృప చూపే దేవుడవు. ఈ వాక్యములో నుండి మా అందరితో మాట్లాడమని ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తూ యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. 2 చేతులు పైకెత్తి దేవుని నామమునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగునట్టుగా ఒక మంచి స్తోత్రం చెప్దామా? దేవునికి స్తోత్రం. మంచిది, అందరూ మంచిగా కూర్చోండి. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామములో మరొక దినాన్న దేవుని సన్నిధిలో, దేవుని సమ్ముఖంలో పరిశుద్ధ సంఘముగా కూడుకొని నాతో కలిసి దేవుని గొప్ప నామమును స్తుతించి ఘనపరిచి ఆరాధించడానికి దేవుని సన్నిధికి విచ్చేసినటువంటి దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ, అదేవిధంగా ఆ ప్రాంతాల్లో ఉండి లైవ్ ద్వారా ఈ ప్రార్థనలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, చల్లారిపోతున్న మనలను మండించడానికి, వెలిగించడానికి, మనం మండించబడి వెలిగించబడి అనేకులను మండించడానికి, అనేకులను వెలిగించడానికి, మనము ఆత్మలో వర్ధిల్లుతూ అన్ని విషయాల్లో వర్ధిల్లడానికి, మనము దేవుని ఫలభరితమైనటువంటి కృపను, ఆశీర్వాదాన్ని పొందడానికి, మన శక్తి ద్వారా, మన బలము ద్వారా జరగని కార్యాలు దేవుని ఆత్మ ద్వారా మన జీవితంలో అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి ఉపవాస దినములను బట్టి నేను దేవుణ్ణి ఘనపరుస్తున్నాను. ప్రియమైనటువంటి వారలారా, మీలో చాలామంది దేవుడు మనందరికీ అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి కార్యానుకూలమైన మంచి సమయమును దేవుడు మనకు అనుగ్రహించి ఉండగా, సమయమును సద్వినియోగపరుచుకుంటూ ప్రతి దినము మానకుండా తప్పకుండా క్రమశిక్షణ కలిగి భక్తి శ్రద్ధలతో దేవుని సన్నిధిలో జరుగుతున్న ఈ ప్రార్థనలో పాలు పొందుతున్నారు. మిమ్మల్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాకుండా నిశ్చయముగా దేవుడు తగిన ప్రతిఫలాన్ని, తగిన బహుమానాన్ని, తగిన ఆశీర్వాదాన్ని దేవుడు మీ జీవితంలో మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, ప్రతిదినం ఒక నూతనమైనటువంటి తరతరాలలో, యుగయుగాలలో మరుగైపోయినటువంటి మహాజ్ఞాన సంగతులను పరిశుద్ధాత్మ సహాయము ద్వారా దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి, దేవుడు నాకు అనుగ్రహించిన ప్రత్యక్షతలను బట్టి మీకు అందించడం, బోధించడం జరుగుతుంది.
ఈ సమయంలో మరొక నూతనమైనటువంటి వర్తమానాన్ని మనం వినబోతున్నాం. ఈ సమయంలో మనము వినబోతున్నటువంటి అంశము కురేనీయుడైన సీమోను ఎవరు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కురేనీయుడైన సీమోను ఎవరు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. 2020 సంవత్సరాల క్రితం లోక కళ్యాణార్థమై మానవ పాప పరిహారం కొరకు అదృశ్యుడు, ఆత్మస్వరూపి, వాక్యస్వరూపి, ఎవ్వరూ సమీపింపలేని తేజస్సులో అమరత్వము కలిగిన వాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండు సర్వాధికారి, నిత్య నివాసి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్య మరియ గర్భం గుండా పాపము లేని పరిశుద్ధుడిగా, కృపా సత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీద పుట్టి 33.5 సంవత్సరాలు అతి సామాన్యమైన జీవితాన్ని ఆయన జీవించి, ప్రిల్లరా, ఆయన మనందరి దోషములను, మనందరి పాపములను ఆయన భుజాన వేసుకొని ఆ యెరూషలేము వీధులలో భారమైనటువంటి కఠోరమైనటువంటి సిలువను మోసుకుంటూ, ప్రిల్లరా, ఆ సిలువ ప్రయాణములో, సిలువ యాత్రలో యెరూషలేము నుండి యెరూషలేము వెలుపట ఉన్నటువంటి కల్వరిగిరి, గల్గొతా అనే కొండ వైపుకు ఆయన ప్రయాణము చేస్తా ఉన్న సమయంలో రోమా రాను వారు అనే సైనికులు ఆయనను కొడుతూ, తిడుతూ, దూషిస్తూ ఆయనను ప్రిల్లర చిత్రవధ చేస్తున్న ఆ సందర్భంలో, ఆ సిలువ ప్రయాణంలో అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోని ఒక సందర్భం, ఒక సంఘటన జరిగింది. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఆ ముందు రాత్రి యూదులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు ఆయన మీద అన్యాయముగా ఎన్నెన్నో నేరములు మోపారు. కానీ వారు మోపిన నేరములలో ఏది చెల్లుబాటు కాలేదు, రుజువుపరచబడలేదు. అన్యాయముగా ఆయనకు వ్యతిరేకముగా కేకలు వేస్తే ఆయనను ఏదో విధంగా తప్పించాలని పిలాతు గవర్నర్ 1-40 కొరడా దెబ్బలతో ఆయనను కొట్టించి 1-40 కొరడా దెబ్బలతో ఆయనను కొట్టించి ఉదయమునే ప్రజలందరి ముందు నిలబెట్టి, మీ కళ్ళు చల్లబడ్డాయా, మీరు తృప్తి పొందారా, ఇదిగో ఈయనను చూస్తుంటే మీకు జాలి కలగట్లేదా అంటూ ఆ ప్రజల ముందు యేసుక్రీస్తును నిలబెట్టినప్పుడు, ప్రియులారా, ఆయన మీద అన్యాయముగా నేరారోపణ చేయడం మాత్రమే కాకుండా ఆయన మీద కక్షతో, పగతో వారు చెలరేగిపోయారు. ఇంకా వారికి కోపము చల్లారనందున బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బానే కోరుకున్నారు. యేసుక్రీస్తును సిలువ వేయమని కేకలు వేశారు. వారి చేతికే పిలాతు యేసుక్రీస్తును అప్పగించినప్పుడు ఆయన తల మీద ముళ్ళ కిరీటము పెట్టి, రెల్లుతో కొట్టి, ఒక కఠోరమైన భారమైన సిలువను ఆయన భుజాన పెట్టారు. చెక్కిన, చిత్రీ పట్టిన అందమైన నునుపుగా ఉన్నటువంటి సిలువ కాదది. ఒక పచ్చిమ రాను 150 కేజీల బరువు. ఎంత బరువు? 150 కేజీల బరువు అయినటువంటి ఒక పచ్చిదైనటువంటి రానుతో చేయబడిన సిలువను ఆయన భుజాన్న పెడితే, ఆల్రెడీ ఈ రోమా రాను వారు అనే ఆ సైనికులు కొట్టినటువంటి ఆ కొరడా దెబ్బలు, 1-40 కొరడా దెబ్బలు, ఆ రోమా రాను వారు అనే కొరడాల కండి చీలికల వలె ఉంటాయి. కొరడాలు చీలికల వలె ఉండి దాని చివర్లో ప్రియులరా గాలమ్ములులాగా ఎలా ఉంటుంది, ఒంట ఎముకలతో ఉన్నటువంటి ఆ గాలమ్ములు ఆ కొరడాతో యేసుక్రీస్తు శరీరం మీద వేసి కొట్టినప్పుడు ఆ శరీరానికి దిగబడి లాగేటప్పుడు కండ కండలుగా, ముద్దలుగా శరీరం చేల్చబడింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు
యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క శిలువ మరణంలో ఆ వివరాలన్నీ వారు అన్వేషించి సేకరించారు. ఆయన శరీరంలో 5480 గాయాలు ఉన్నాయట. ఎన్ని గాయాలు? ఆయన శరీరంలో 5480 గాయాలు. ఏ మనిషి అయినా తట్టుకోగలడా? ఏ మనిషి అయినా అన్ని గాయాలుంటే బ్రతుకుతాడా? ఒక చిన్న దెబ్బ తగిలితే, చిన్న గొప్పు తగిలితే, వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు ఏదైనా చిన్న వేలు కట్ అయితే ఎంత విలవిలలాడిపోతామో, నడిచేటప్పుడు ముళ్ళు గుచ్చుకున్న, రాయి తగిలిన విలవిలలాడిపోతాం. ఇంజెక్షన్ సూదు వేయించుకోవడానికి డాన్స్ కట్టేస్తాం మనం. అలాంటిది ఆయన శరీరములో 5480 గాయాలు. శరీరం అంతా గాయము లేని చోటు లేదు. వీపు మీద 150 లోతైన గాయాలట. వీపు మీద 150 లోతైన గాయాలు. నా ప్రియులారా, అలాంటి పరిస్థితిలో ఆ 150 కేజీల బరువైనటువంటి సిలువను ఆయన భుజాన్న పెడితే, ఆ సిలువను మోసుకుంటూ ఎత్తైన గల్గొతా కొండ వైపుకు ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఆ సిలువ ప్రయాణంలో 3 సార్లు నా యేసయ్య 3 సార్లు సొమ్మసిల్లి సోలిపోయి తూలిపోయి మోయలేక ఆయన పడిపోతే, ఆ భారమైన 150 కేజీల బరువైన సిలువ ఆయన మీద పడిపోయింది. ఒకసారి ఊహించుకోండి, మీకు ఎక్కడైనా ఒక దెబ్బ తగిలింది, ఆ దెబ్బ తగిలిన ప్లేసులోనే మరలా ఇంకొకటి ఏదో వచ్చి తగిలింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఆ బాధ నసాలానికి ఎక్కిపోద్ది. ఆయన అంత నలిగిపోయి శరీరం అంతా నాగటి చాలవలే దున్నబడి ఒక బలి పశువుగా, ఆయన పస్కా బలి పశువుగా మన పాప శిక్షను, మన దోష శిక్షను, మనం అనుభవించవలసిన శిక్షను మన స్థానంలో ఆయన భుజాల మీద వేసుకొని ఆయన యెరూషలేము వీధులలో ప్రియులారా ఒక పస్కా గొర్రె పిల్లవలే, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లవలే ఆయన సిలువ ప్రయాణం చేస్తూ ఉండగా, 3వసారి ఆ సిలువను మోయలేక ఆయన పడిపోతే ఆ సిలువ ఆయన మీద పడిపోయింది. ఇంకా ఆయన మోయలేని పరిస్థితి. ఆ మోయలేని పరిస్థితిలో ప్రియులారా అనుకోని ఒక సందర్భం, ఆ సిలువ యాత్రలో, సిలువ ప్రయాణములో అనుకోని ఒక సందర్భం. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనం. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను అను ఒకడు కనబడగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. దేవుడు ఈ వాక్యములో నుండి మనందరితో మాట్లాడును గాక. చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్దామా. యేసుక్రీస్తు ప్రభులు వారిని ప్రియులారా వారు కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, దూషించుకుంటూ, గడ్డము పట్టి పెరుగుతూ, పిడుగుద్దులు గుద్దుతూ ప్రియులారా వారు ఆ గల్గొతా కొండ వైపుకు ఆయనను సిలువ వేయడానికి తీసుకొని వెళ్తూ ఉండగా, వారు వెళ్ళుచూ ఉండగా ఆయన సిలువ మోయలేక ఆ తూలిపోయి సొమ్మసిల్లిపోయి పడిపోతే ఆ సిలువ ఆయన మీద పడిపోయింది. ఆ సమయంలో ఆయన మోయలేని పరిస్థితిలో, లేవలేని పరిస్థితిలో ఆయన ఉన్నప్పుడు ప్రియులారా కురేనీయుడైన సీమోను అను ఒకడు కనబడగా, ఎవరు కనబడ్డారట? అక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారిని సిలువ వేయడానికి ఆ సిలువ మోస్తున్న సమయంలో వేల మంది, లక్షల మంది జన సమూహము ఆయనను వెంబడిస్తుంటే, అంతమందిలో ఈ కురేనీయుడైన సీమోనే ఆ రోమా సైనికులకు ఎలా కనబడ్డాడు? ఇంకెవరు కనబడలేదా? ఇంకెవరు దొరకలేదా అని అంటే కనుక కురేనీయుడైన సీమోను అను ఒకడు కనబడగా ఆయన సిలువను, ఎవరి సిలువది? యేసయ్య సిలువ.
యేసయ్య మోస్తున్న సిలువ, యేసయ్య మోస్తున్న సిలువను ఆ కురేనీయుడైన సీమోను కనబడగానే ఆయన మోస్తున్న సిలువను ఈ కురేనీయుడైన సీమోను మోయడానికి అతనిని బలవంతము చేసిరి. దేవునికి స్తోత్రం. మీరు జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువ మోస్తున్నప్పుడు, యేసుక్రీస్తును వెంబడించిన వారు, యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా అద్భుతాలు పొందిన వారు, యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు దూరముగా ఉండి ఆయనను వెంబడిస్తున్నారు. దూరముగా ఉండి ఆయనను వెంబడిస్తూ దూరముగా ఉండి ఆయనను చూస్తున్నారు. కానీ ఈ కురేనీయుడైన సీమోను ప్రియులరా దగ్గరకు వచ్చి, ఎక్కడికి వచ్చాడు? దగ్గరకు వచ్చి చూస్తున్నాడు. మీకు ఒక మాట చెప్తా మీకు అర్థం అవ్వడానికి. ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి, ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, సాధారణంగా ఎవ్వరు కూడా దగ్గరకు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? దగ్గరకు వెళ్తే వీళ్ళకెక్కడ చుట్టుకుంటుందోనని, వీళ్ళెక్కడ ఇరుక్కుంటారోనని దగ్గరకు వెళ్లకుండా దూరంగా ఉండి లేకపోతే పక్క నుంచే చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ కురేనీయుడైన సీమోను అందరూ దూరంగా ఉండి చూస్తున్నారు. కానీ ఈ కురేనీయుడైన సీమోను, ఎవరు ఈయన? ఎందుకు ఈయనను కొడుతున్నారు? ఎందుకు ఈయనను తిడుతున్నారు? ఎందుకు ఈయనను సిలువ మోయిస్తున్నారు? ఈయన ఎవరు అంటూ ప్రియులరా దగ్గరకు వచ్చి చూస్తున్నాడు. దగ్గరకు వచ్చి చూస్తుంటే ఈ రోమా సైనికుల కంట్లో పడ్డాడు. రోమా సైనికుల కంట్లో పడితే ఆ కురేనీయుడైన సీమోనును పట్టుకొని యేసయ్య మోయలేకపోయి తూలిపోయి పడిపోయాడు. ఆ సిలువను మోయడానికి కురేనీయుడైన సీమోనును వారు ఏం చేశారు? బలవంతం చేశారు. బలవంతం ఎలా చేస్తారో తెలుసా? బెదిరించి. ఎందుకు బెదిరించి బలవంతం చేశారంటే, చదవండి మార్కు సువార్త 15వ అధ్యాయము. మార్కు సువార్త 15వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుదాం. కురేనీయుడైన సీమోను అను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి, కురేనీయుడైన సీమోను అను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా, ఏ మార్గమున? యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువ ప్రయాణము చేస్తున్న ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. దేవునికి గట్టిగా స్తోత్రం. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దామా. కురేనీయుడైన సీమోను ఎవరమ్మా? కురేనియా అనేది అతని గ్రామం. కురేనియా అనేది అతని యొక్క గ్రామం. అతని పేరు సీమోను. గుర్తుపెట్టుకోండి. అతని గ్రామాన్ని బట్టి ప్రియులారా అతడు కురేనీయుడైన సీమోను అని పిలువబడ్డాడు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ కురేనియా అనేది ఆఫ్రికాలోని లిబియా నుండి వచ్చిన వాడు. అమ్మా, ఈ కురేనియా అనే ప్రాంతం ఎక్కడి నుంచి వచ్చింది? ఆఫ్రికా నుండి వచ్చినవాడు. చెప్పాలి, ఆఫ్రికా ఖండం. ఎంతమందికి తెలుసు ఆఫ్రికా ఖండం? 5 ఖండాలు ఉన్నాయి. మందే ఖండం? ఆసియా ఖండం. అమ్మ, మందే ఖండం? ఆసియా ఖండం. అయితే 5 ఖండాలలో ఆఫ్రికా ఖండం ఒకటి. ఆఫ్రికా ఖండాన్ని చీకటి ఖండం అని అంటారు. సూర్యునికి చేరువుగా ఉన్నటువంటి ఖండం ఆఫ్రికా ఖండం. సూర్యునికి దగ్గరగా ఉన్నందున ప్రియులారా ఆఫ్రికా ఖండములో ఉన్న వారందరూ నల్లగానే ఉంటారు. ఎలా ఉంటారు? నల్ల జాతీయులు. ఈ ఆఫ్రికా ఖండానికి చెందిన వారు దాదాపుగా చాలా ఎత్తుగా ఉంటారు. అమ్మా, వాళ్ళు ఎలా ఉంటారు? చాలా ఎత్తుగా ఉంటారు, దృఢంగా బలంగా ఉంటారు, నల్లగా ఉంటారు. మీకు అర్థమవుతుందా? అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నా ఆత్మీయ సహోదరుడు బిషప్ యంగర్ గారు ఉంటారు. నా ఆత్మీయ సహోదరుడు రోజు నాతో చాట్ చేస్తూ ఉంటాడు, నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన 10 దేశాలకు బిషప్. 10 దేశాలకు బిషప్. ప్రిల్లరా ఆయన ఎంత ఎత్తుంటాడో తెలుసా? నేను ఆయన సంఖలోకి కూడా రాను. ఆయన సంఖలోకి కూడా రాను నేను.
7.5 అడుగులు ఎత్తుంటాడు. 7.5 అడుగులు ఎత్తుంటాడు ప్రియులారా. ఆయన నాకు 10 సంవత్సరాల నుంచి పరిచయం, ఫేస్బుక్ ద్వారా పరిచయం. 10 సంవత్సరాల నుంచి ఫేస్బుక్ ద్వారా పరిచయం. మా నాయకులు జాషువా పట్టాభి గారు రాజమండ్రిలో ఒక ఫైర్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినప్పుడు, ఆ ఫైర్ కాన్ఫరెన్స్కి నేను ఇండియాకు వస్తున్నాను పీటర్, నిన్ను కలవాలనుకుంటున్నానని మెసేజ్ పెట్టారు. మెసేజ్ పెట్టినప్పుడు ప్రియులారా, ఫస్ట్ డే నేను వెళ్ళలేదు మీటింగ్కి, మా నాన్న మా అమ్మ వెళ్ళారు. ఫస్ట్ డే మీటింగ్కి వెళ్తే ఆ బహిరంగ సభలో, సెయింట్ పాల్స్ గ్రౌండ్లో జరుగుతున్న బహిరంగ సభలో, వేల మంది ప్రజలున్న ఆ సభలో, వేల మంది విశ్వాసులు దైవజనులు ఉన్న సభలో, మండపేట పట్టణం నుండి ప్రభుకుమార్ అనే దైవజండి ప్రాంతానికి వచ్చాడు. నేను చెప్పలేదు, ఎప్పుడు కూడా మా నాన్న పేరు చెప్పలేదు, నా ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా చెప్పలేదు. పేరు పెట్టి పిలిచి, ప్రియులారా ఇక్కడ ఉన్న అందరి మీద కంటే నీ మీద ఒక ప్రత్యేకమైనటువంటి అనాయింటింగ్, అభిషేకాన్ని నేను చూస్తున్నానంటూ ఆయన ఒక అభిషేకముతో కూడిన ప్రత్యేక వస్త్రాన్ని స్టేజ్ మీదకి పిలిచి నాన్నగారి మీద కప్పి అందరి సమక్షంలో అభిషేకించి ప్రార్థించారు. ఆ విషయాన్ని ప్రియులారా ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్నగారు నాకు చెప్పారు. ఆ రోజు సాయంత్రం నైట్ నాకు మెసేజ్ పెట్టి, పీటర్ ఈరోజు నన్ను మీట్ అవ్వడానికి ఎందుకు రాలేదు అని అడిగారు. నేను రేపు వస్తాను మిమ్మల్ని మీట్ అవ్వడానికి, సెల్టన్ హోటల్కి వస్తాను అని అన్నాను. కానీ నేను టయానికి వెళ్ళలేనందున మీటింగ్ టయానికి వెళ్ళాను. నేను మీటింగ్ టయానికి వెళ్ళేసరికి ప్రియులారా సెయింట్ పాల్ చర్చ్ దగ్గర గేట్ దగ్గర నేను ఉన్నా. గేట్ దగ్గర నేను ఉంటే ప్రియులారా వాళ్ళు ఫారినర్స్ కాబట్టి, ఫారినర్స్కి తెలిసిందే కదా, వాళ్ళని కలిసి వాళ్ళ నంబర్లు తీసుకుని రకరకాల చిత్రాలు చేసేవాళ్ళు చాలామంది మన ఇండియాలో ఉంటారు కాబట్టి వాళ్ళని మీట్ అవ్వడానికి అవకాశం లేదు. కానీ నేను గేట్ దగ్గర ఉన్నాను. నన్ను చూడగానే కారు ఆపి కారు దిగి పరిగెట్టుకుంటూ వచ్చి నన్ను కౌగిలించుకున్నాడు. ప్రియులారా నేను సామాన్యుణ్ణి. నేను ఏనాడు అంత 10 దేశాలకు బిషప్ అయినా కానీ, అయ్యా నేను ఒక పేద సేవకుని, చిన్న సంఘము, నేను బ్రతకలేకపోతున్నాను, నా పరిస్థితులు బాగోలేదని ఎప్పుడు నేను ఆయనతో నా సమస్యలు, నా పరిస్థితులు చెప్పను. ఎందుకంటే ప్రియులారా ఆ బిషప్ కంటే గొప్పవాడు నా దేవుడు. బిషప్ కంటే గొప్పవాడు. ఫారినర్స్ యొక్క సహాయము, ఫారెన్ సపోర్ట్ నాకు అవసరం లేదు. నా దేవుడు గొప్పవాడు, ఆయన సహాయం నాకు కావాలి. ప్రియులారా ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, అంత ఎత్తుంటాడు ఆయన అంత ఎత్తుంటాడు. నా ప్రియులారా మీకు ఇంకొక, ఈ కురేనియా అనేది ఆఫ్రికా ఖండములోని లిబియా అనే ప్రాంతానికి చెందింది. లిబియా, నైజీరియా అనే ప్రాంతానికి చెందింది. వీళ్ళు నల్ల జాతీయులు. ఎవరు వీళ్ళు? అందుకే కదా ఈ రోమా సైనికులు యేసుక్రీస్తును సిలువ మోయలేకపోతుంటే అందరినీ వదిలేసి ఈయన ఎందుకు పట్టుకున్నారు? అందరికంటే భిన్నంగా, ప్రత్యేకంగా కనబడుతున్నాడు. వీడెవడో పల్లెటూరు నుంచి వచ్చాడట. ఎక్కడి నుంచి వచ్చాడు? 21వ వచనంలో చదివారా? కురేనీయుడైన సీమోను అని ఒకడు పల్లెటూరు నుండి వచ్చి, ఏ ఊరు నుంచి వచ్చాడు? కురేనియా అనేది ఆఫ్రికా ఖండంలోని లిబియా, నైజీరియా అనే ప్రాంతంలో ఒక పల్లెటూరు, ఒక మారుమూల కుగ్రామం. ఈ పల్లెటూరు నుండి ఈ కురేనీయుడైన సీమోను ప్రియులారా ఎందుకు వచ్చాడు యెరూషలేము కంటే? యెరూషలేములో జరుగుతున్నటువంటి పస్కా పండుగ, ఆ పస్కా పండుగలో పాలు పొందడానికి, ఆ పస్కా పండుగలో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడు. అనుకోని ఒక సందర్భం, అనుకోని ఒక సంఘటన కురేనీయుడైన సీమోను కంటికి కనబడింది. అదే సిలువ మోస్తున్నటువంటి యేసుక్రీస్తు. ఇప్పుడు ఒక మాట చెప్తా. పల్లెటూరుకి చెందిన వాళ్ళు ఏమంటే, పల్లెటూరి వాళ్ళను చులకనగా చూడకండి. పల్లెటూరి వాళ్ళ మనసు వెన్న లాంటిది. పల్లెటూరి వాళ్ళు అని చాలామంది లోకుగా చులకనగా చూస్తారు. కానీ పల్లెటూరు వాళ్లకు ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, మమతానురాగాలు, కడుపులో తీసిపెట్టే స్వభావము, మర్యాదగా పలకరించే, హృదయపూర్వకంగా పలకరించే ఈ నైజము పల్లెటూరులోనే ఉంటుంది. పల్లెటూరులో ఉన్నటువంటి బంధాలు, బాంధవ్యాలు, మానవత్వపు విలువలు, పిల్లరా ఈ ప్రేమ ఆప్యాయతలు పట్టణంలో ఉన్న వాళ్ళకి ఏమైనా ఉంటాయా?
పట్టణంలో ఉన్న వాళ్ళు పక్కనోడు చచ్చిపోయినా పట్టించుకోరు. పక్కనోళ్ళకి ఏం జరుగుతున్నా ఎవడ పని వాడిది. ఎవరు ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోరు, ఒకళ్ళనొకళ్ళు పట్టించుకోరు. నా ప్రియులరా, చాలామందికి పల్లెటూరు వాళ్ళంటే లోకువ. కానీ ఒక మాట చెప్తా, ఈ కురేనీయుడైన సీమోనును వాళ్ళు సిలువ మోయడానికి ఎందుకు బలవంతం చేశారంటే వాళ్ళు బెదిరించారు. ఎందుకంటే అతని కలర్, ఇతడు ఈ ప్రాంతానికి చెందినవాడు కాదు, ఒక పల్లెటూరుకి చెందినవాడు, ఇతడు ఒక నల్ల జాతీయుడని బెదిరించి బలవంతంగా ఆయనను సిలువ మోయడానికి వాళ్ళు ఫోర్స్ చేశారు. మీకు మాట చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఎవరైనా పల్లెటూరు నుంచి పట్టణానికి వెళ్ళారనుకోండి, పట్టణానికి వెళ్ళగానే అక్కడ ఆటో ఎక్కడానికి వీళ్ళు ట్రై చేస్తారు. ఆటో ఎక్కడానికి ట్రై చేయగానే వీళ్ళ యాస, భాష, కట్టు, బట్ట అన్నీ చూసి వాళ్ళకి అర్థమైపోద్దా, అర్థం అవదా చెప్పండి? వాళ్ళకి పక్కాగా చాలా క్లియర్గా అర్థమైపోద్ది. పల్లెటూరు లాంగ్వేజ్ని బట్టి, పల్లెటూరు యాస, భాష, కట్టు, బట్ట ఇవన్నీ చూసి వీళ్ళు పల్లెటూరు వాళ్ళని గ్రహించి వీళ్ళకి కావలసిన అడ్రస్ 5 కిలోమీటర్ల పక్కనే ఉంటుంది. బాబు ఇదిగో హైదరాబాద్లో ట్రైన్ దిగ్గానే సికింద్రాబాద్లో దిల్సుఖ్ నగర్ వెళ్ళాలి, బేగంపేట వెళ్ళాలి, అమీర్పేట వెళ్ళాలి, లేకపోతే మెహదీపట్నం వెళ్ళాలి, లింగంపేట వెళ్ళాలి, లింగంపల్లి వెళ్ళాలి అని చెప్పేసి అని అంటే, రండి ఎక్కు కూర్చో, ఇలా పక్క బలి దొరికింది బేరం అని చెప్పేసి మీటర్ ఎత్తన్నానమ్మని చెప్తాడు. పక్కనే అడ్రస్, పక్కనే అయితే ప్రియులారా మొత్తం చుట్టూ తిప్పి తీసుకెళ్ళి 500 అయిందంటాడు. చుట్టూ తిప్పి తీసుకెళ్ళి అక్కడ ఎంత అంటాడు? 500 అయిందంటాడు. నిజానికి చెప్తే 20 రూపాయలు కూడా ఉండదు పక్కకి. ఎందుకు అలా మోసం చేయగలుగుతున్నారంటే పల్లెటూరు వాళ్ళు కాబట్టి. అర్థమవుతుందా? పల్లెటూరి వారు అని తెలిస్తే అంతెందుకండి, మీరు ఢిల్లీ వెళ్ళండి, ముంబై వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళండి, వాళ్ళకి తెలుగు వచ్చినా కానీ మాట్లాడరు. వాళ్ళకి వ్యాపారం చేసే వాళ్ళు ఏం చేస్తారో తెలుసు, వాళ్ళకి తెలుగు వచ్చు, తెలుగు తెలుసు, కానీ హిందీలోనే మాట్లాడతారు, ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. నిజం. ఒకసారి మా చెల్లి శ్రీవల్లిని తెలంగాణ ఎంసెట్ రాయించడానికి తీసుకెళ్ళాం మేము. నేను మా తమ్ముడు అఖిల్ కలిసి తీసుకెళ్ళాం. మెహదీపట్నంలో పిల్లరా మేము రుమాలి రోటీ తిన్నాం ఒక హోటల్లో. రుమాలి రోటీ తిన్నాం. వాడు హిందీలో మాట్లాడాడు. మాకేం అర్థమైందంటే చికెన్ కర్రీ ఆ రుమాలి రోటీ కలిపి ప్లేట్ 50 రూపాయలని అర్థమైంది మాకు. అర్థమైతే మీకు ఇంకా చికెన్ కావాలంటే 50 రూపాయలకి ఎంత చికెన్ అయినా ఇచ్చేస్తాడేమో అనుకుని మేము తెగ తినేసాం. ముగ్గురు కలిసి తినేసిన తర్వాత పిల్లరా లాస్ట్లో బిల్ ఎంత అయిందని చెప్పేసి అంటే వాడు దాదాపుగా 700-800 వేసాడు. మతిపోయింది మాకు. మేమేమనుకున్నామంటే 50 రూపాయల ప్లేట్ అని అనుకున్నాం. కానీ వాటికి అర్థమైపోయింది. ఏమర్థమైపోయిందంటే వీళ్ళకు హిందీ రాదు, వీళ్ళు పల్లెటూరు నుంచి వచ్చారు అని అర్థం చేసుకొని వాడు మమ్మల్ని చాలా ఈజీగా మోసం చేశాడు. నా ప్రియులరా, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మీరు జాగ్రత్తగా వినాలి. మీరు ఎప్పుడైనా కోటికి కానీ చార్మినార్ దగ్గర కానీ హైదరాబాద్ వెళ్ళినప్పుడు చెప్పులు కొన్నారనుకోండి, ఆ చెప్పులు ఎంత చెప్తాడు తెలుసా వాడు? ఆ చెప్పులు 3000-4000 అంటాడు. మన మొహం చూసి, మరి యాస భాష పల్లెటూరు నుంచి వచ్చామని. కానీ వాడు ఎంతకి ఇస్తాడు తెలుసా? 300 కూడా ఇచ్చేస్తాడు. నువ్వు హిందీలో మాట్లాడి బేరం ఆడావా, వాడు 300కి ఇచ్చేస్తాడు. కానీ మనకి హిందీ రాకపోతే మన యాస భాష వీళ్ళు పక్కా పల్లెటూరులని తెలిస్తే కనుక మోసం చేసేస్తారు. నా ప్రియులరా, ఇతడు పల్లెటూరుకి చెందినవాడు ఈ కురేనీయుడైన సీమోను. అతడు ఆఫ్రికా ఖండంలో లిబియా, నైజీరియా అనే ప్రాంతానికి చెందిన కురేనియా అనే పట్టణం నుంచి యెరూషలేములో జరుగుతున్న పస్కా పండుగకు వచ్చాడు. అతని యొక్క కలర్ని బట్టి ఇతడు ఈ ప్రాంతానికి చెందినవాడు కాదు, అతడు ఒక పల్లెటూరు వాడు అని చెప్పి ఆ రోమా సైనికులు లోకువగా అతనిని బెదిరించి బలవంతం చేశారు. నువ్వు మోస్తావా లేకపోతే ఈయన్ని కొరడాలతో కొట్టమంటావా అని చెప్పేసి, వద్దొద్దు, ఆయన కొట్టొద్దు, నేను మోస్తాను, ఆయన ఏం చెయ్యొద్దు, ఆయన చచ్చిపోయేలాగా ఉన్నాడు, ఇప్పటికే ఆయన శరీరం అంతా రక్తసిక్తం అయిపోయింది అంటూ ఆయన కొట్టొద్దు, నేను మోస్తాను అని చెప్పి
సిలువనెత్తుకున్నాడు కురేనీయుడైన సీమోను. దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఒకటి, సిలువను చూశాడు. సిలువ మోస్తున్న యేసయ్య, సిలువతో మొయ్యలేక పడిపోయిన యేసయ్యను చూశాడు. రెండవదిగా ప్రియులారా, సిలువ మోసాడు. సిలువను ఎత్తుకొని, యేసయ్య సిలువది, ఎవరి సిలువ? యేసయ్య సిలువను ఎత్తుకొని మోసాడు. సిలువ మోయడానికి తీర్మానించుకున్నాడు. వారు బలవంతం చేసినంత మాత్రాన్న, పల్లెటూరుడు అయినంత మాత్రాన్న నేను మొయ్యను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కానీ నేను మొయ్యను అని చెప్పలేదు. సిలువ మోయడానికి అంగీకరించాడు. సిలువను చూశాడు, సిలువను మోసాడు, సిలువను మోయడానికి తీర్మానించుకున్నాడు. ప్రియులారా, కల్వరి వైపుకు, అంటే ఆ సిలువను ఎత్తుకొని చివరి వరకు మోయలేదు, కానీ కొంచెం దూరం, కొద్ది నిమిషాలు, కొంచెం దూరం ఆ సిలువను ఎత్తుకొని మోసాడు. నాకేమనిపిస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారితో 3.5 సంవత్సరాలు కలిసి మెలిసి పరిచర్య చేసినటువంటి 12 మంది అపోస్తులులలో యేసయ్య మోస్తున్న ఆ సిలువను మోసే ఆధిక్యత, భాగ్యము, అదృష్టము ఎవ్వరికీ దొరకలేదు. ఎక్కడో పల్లెటూరుకు చెందినటువంటి కురేనీయుడైన సీమోను అనే ఒక ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి ఈ సీమోనుకు అనుకోని ఒక అదృష్టం దక్కింది. యేసయ్య సిలువను మోసే అదృష్టం. ప్రియులారా, తనకొచ్చిన అదృష్టాన్ని వదులుకోలేదు. సిలువను చూశాడు, సిలువను ఎత్తుకొని మోసాడు, సిలువ మోయడానికి తీర్మానించుకున్నాడు. కొంతసేపే మోసుండొచ్చు, కొంచెం దూరమే మోసుండొచ్చు, కానీ చివరి వరకు, కల్లువరి గిరి వరకు యేసయ్యతో కలిసి ప్రియులారా అతను నడిచాడు. ఇకపోతే ప్రియులారా, ఈ కురేనీయుడైన సీమోను అనే వ్యక్తి కోసం అక్కడ ఇంకొక మాట చదవండి. మార్కు సువార్తల్లో 15వ అధ్యాయంలో 21వ వచనం చదివాం కదా. పల్లెటూరు నుండి వచ్చిన కురేనీయుడైన సీమోను అను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతం చేసిరి. అతడు అనగా ఈ కురేనీయుడైన సీమోను, అలెగ్జాంద్రు. చూడండి, ఈ కురేనీయుడైన సీమోనుకి 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళ పేర్లు జాన్ మార్క్. అపోస్తలుడైన పౌలు గారికి మేనల్లుడు అయినటువంటి మార్కు గారు. ప్రియులారా, చాలా వివరంగా రాశారు. ఏమనంటే, ఆ కురేనీయుడైన సీమోనుకు 2 కుమారులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే అలెగ్జాంద్రు, రూఫు. అలెగ్జాంద్రు రూఫునకు తండ్రి. ఈ కురేనీయుడైన సీమోను ఎవరికి తండ్రట? అలెగ్జాంద్రు, రూఫు అనే వారికి తండ్రి. మీరు జాగ్రత్తగా వినండి. ఈ కురేనీయుడైన సీమోను కొరకు ఇంకా లూకా సువార్త 23వ అధ్యాయము 26వ వచనం కూడా చదివేద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 26వ వచనం. వారు ఆయనను తీసుకొని పోవుచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్నా, అంటే అప్పుడే వస్తున్నాడు. మీకు అర్థమైందా? పల్లెటూరు నుండి వచ్చుచున్నాడు. ఎవరు? కురేనీయుడైన సీమోను పల్లెటూరు నుండి యెరూషలేముకు అప్పుడే వస్తున్నాడు. ఇంతలో యేసయ్య సిలువ మోసుకుంటూ ఎదురుపడ్డాడు. ఇతను పల్లెటూరు నుండి యెరూషలేములో అడుగు పెట్టాడు. యెరూషలేము వీధులలో యేసయ్య సిలువ మోసుకుంటూ ఈ కురేనీయుడైన సీమోనుకు ఎదురుపడ్డాడు. పల్లెటూరు నుండి వారు ఆయనను తీసుకొని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోను ఒకని పట్టుకొని యేసు వెంట సిలువ మోయుటకు అతనిని మీద దానిని పెట్టిరి. దేవునికి స్తోత్రం చెప్దామా? యేసు వెంట సిలువ మోయుటకు ఆ సిలువను అతని మీద పెట్టిరి. నా ప్రియులారా, ఎంత అదృష్టవంతుడు! యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఎన్నో అద్భుతాలు పొందారు, ఎన్నో సూచక్రియలు, మహత్కార్యాలు అనుభవించిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని 3.5 సంవత్సరాలు వెంబడించి ఆయనతో కలిసిమెలిసి ఉన్నటువంటి అపోస్తులలో ఎవ్వరికి దక్కలేనటువంటి భాగ్యము
ఒక పల్లెటూరు నుండి వచ్చినటువంటి కురేనీయుడైన సీమోనుకు మాత్రమే దక్కింది. యేసయ్య సిలువను ఎత్తుకొని మోసేటప్పుడు, యేసయ్య ప్రిల్లరా సిలువ మోసిన ఆ సందర్భంలో సిలువ అంత రక్తముతో తడిసిపోయింది. దేంతో తడిసిపోయింది? అందరూ చెప్పండి. సిలువంత రక్తముతో తడిసిపోయిందా, తడిసిపోలేదా? రక్తముతో తడిసిపోయింది. ఇప్పుడు సీమోను ఆ సిలువను ఎత్తుకున్నప్పుడు, ఆ కురేనీయుడైన సీమోను యేసయ్య యొక్క సిలువను ఎత్తుకున్నప్పుడు ఆయన రక్తము ఈ కురేనీయుడైన సీమోను తాకిందా, తాకలేదా? యేసయ్య రక్తములో ఉన్నటువంటి ఆ ప్రభావము, ఆ పవర్, ఆ అభిషేకము కురేనీయుడైన సీమోను కూడా తాకింది. యేసయ్య రక్తము ద్వారా కురేనీయుడైన సీమోను దర్శించబడ్డాడు, తాకబడ్డాడు. ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినండి. ఈరోజు ఒక మాట అంటాను. ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను అని యేసు ప్రభువు చెప్పారు. ఎవరైనా సరే నన్ను వెంబడించాలి అని అనుకుంటే, యేసుక్రీస్తును వెంబడించేవారు, యేసుక్రీస్తును నమ్ముకునేవారు, యేసుక్రీస్తును విశ్వసించి యేసుక్రీస్తును ఆరాధిస్తున్నటువంటి విశ్వాసులు, క్రైస్తవులు అనబడిన వారు యేసయ్యను వెంబడిస్తున్న మనము ఏం చేయాలి తెలుసా? మనలను మనము ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏంటి? విడిచిపెట్టుకోవాలి. నేను కాదు, నేను లేను, నాలో క్రీస్తే ఉన్నాడు. ఒకసారి ఇండియన్ మిషనరీ, భారతదేశపు మిషనరీ, గొప్ప అపోస్తలుడు సాధు సుందర్ సింగ్ గారు, సిక్కుల కుటుంబం నుంచి రక్షించబడినటువంటి సాధు సుందర్ సింగ్ గారు. వీళ్ళు ఎంతమందికి తెలుసు? సాధు సుందర్ సింగ్ గారు విన్నారా? ఆయన పుస్తకం చదివారా? ఆయన జీవిత చరిత్ర చాలా అద్భుతమైనటువంటి మిషనరీ ఆయన. ఈరోజు మా దైవజనులు, ఆత్మీయ నాయకులు జాషువా బట్టావి గారు సాధు సుందర్ సింగ్ గారి ఇంట్లో ఉన్నారు, పంజాబ్లో అక్కడ ఉన్నారు. ప్రియులారా, ఆ సాధు సుందర్ సింగ్ గారు ఒక రోజు ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఆయన ఎదురుగా కూర్చున్న ఒక వ్యక్తి ఆయన అన్నాడట, రే ఆ సిగరెట్ పెట్టేలే ఇవ్వు అని అన్నాడట. అంటే నాకు చేతులు లేవు అని చెప్పారట సాధు సుందర్ సింగ్ గారు. ఆ మత పుస్తకం చేతితో పట్టుకుని చదువుతున్నావు, అన్ని పనులు చేస్తున్నావు కదా చేతులతో, చేతులు లేవంటున్నావు, నేనేమైనా పిచ్చోళ్ళ కనబడుతున్నానా అని సీరియస్ అయ్యాడట. అయితే ఈ చేతులు నావి కావు అని అన్నాడట. ఇంకా కోపం వచ్చి, చేతులు నీవి కాకపోతే ఇంకెవరివి అని అడిగితే, ఇదిగో నేను యేసుక్రీస్తును దేవునిగా అంగీకరించి నమ్మి బాప్తిస్మం పొందిన ఆనాడే నా శరీరం అంతా, అంటే శిరస్సు మొదలుకొని చిరుపాదము వరకు నా శరీరం అంతా యేసయ్యకు నేను సమర్పించేశాను. ఈ శరీరముతో యేసయ్య పని తప్ప నేను పనికి మాలిన పనులు చేయను అని చెప్పాడట. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈరోజు మాట మనం చెప్పగలమా? పౌలు భక్తుడు కూడా అంటాడు, నేను సిలువ వేయబడి ఉన్నాను, జీవించేది నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈరోజు ప్రభునందు ప్రియులరా, నీవు సిలువ వేయబడి ఉంటే ఈ చేతులతో ఎవరినైనా హింసించగలవా, కొట్టగలవా, తిట్టగలవా? ఈ నోటితో దుర్భాషలు ఆడగలవా, తిట్టగలవా, శాపనార్థాలు పెట్టగలవా? నువ్వు సిలువ వేయబడలేదు. ఒకసారి ఇలా లెంట్ సీజన్లో కంటాట అంటే ఒక ప్రదర్శన, యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువలో చేసిన త్యాగాన్ని ప్రజలందరికీ ప్రియులారా కళ్ళ ముందు చూపించడానికి ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారట. అద్భుతమైన ప్రదర్శన అది. ఇప్పటికీ కూడా చాలా సిటీల్లో ఇది ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆ ప్రదర్శన జరుగుతుంటే కళ్ళకు కట్టినట్టుగా ఆయనను ఎలా కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం ఎలా తల మీద పెట్టారు, ఆయన సిలువ మోస్తుంటే అక్కడున్న ప్రజలందరూ నిజంగానే ఏడ్చేస్తున్నారు. అలా జరుగుతూ ఉండగా ఆ సిలువ మోస్తున్న సందర్భంలో ఒక సిచ్యువేషన్, ఒక సందర్భం, ఉమ్ము ఊసే సందర్భం, సిలువ మోస్తున్న యేసు ప్రభువు మీద ఉమ్ము ఊసే సందర్భం ఒకటి వచ్చింది. ఆ సిలువ మోసేవాడికి ఉమ్ము ఊసేవాడికి పచ్చగడ్డి ఎత్తే కూడా బొగ్గుమనిపోద్ది. వాళ్ళిద్దరూ బద్ధ శత్రువులు.
వీడికి దొరికిందే అవకాశం, భలే దొరికెవరా, ఇప్పుడు అందరి ముందు నువ్వు ఏం చేయలేవు నన్ను అంటాడు. నిజంగానే ఉమ్ము ఊసే క్యారెక్టర్ కాబట్టి సరదాగా ఉమ్ము ఊసినట్టు నటించకుండా నిజంగానే కాండ్రకించి వాడు ముఖం మీద ఊసాడట. సిలువు మోస్తున్నవాడు యేసుక్రీస్తు కాదు, యేసుక్రీస్తులా నటిస్తున్నాడు. అది నటన కనుక ప్రియులరా, ఇంకా అక్కడ ప్రజలు ఉన్నారు, ఇది నటన అని నేను యేసుక్రీస్తు స్థానంలో ఉన్నాను అన్న ఆ విషయాన్ని ప్రక్కన పెట్టి సిలువ పక్కన పడేసి జుట్టు పట్టుకుని కొట్టేసుకున్నారట. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? సిలువను మోయడం అంటే నటించడం కాదు. యేసుక్రీస్తును వెంబడించడం, విశ్వాసిగా యేసుక్రీస్తును అంగీకరించి బాప్తిస్మం పొంది క్రైస్తవునిగా జీవించడం అంటే ఇది నటించడం కాదు, నాటకం ఆడడం కాదు. ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను అని యేసు ప్రభు చెప్పారు. ఈ కురేనీయుడైన సీమోను ప్రియులారా, యేసుక్రీస్తు సిలువ మోసే గొప్ప భాగ్యం అతనికి దక్కింది. యేసయ్య సిలువను మోస్తున్నప్పుడు ఆయన రక్త ప్రభావము అతన్ని తాకింది. దేవునికి స్తోత్రం చెప్దామా? నీ రక్త ప్రభావముతో నా రోత హృదయంబును పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమార నా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా. దేవునికి స్తోత్రం. ఆయన రక్తములో ఉన్న ప్రభావము సిలువ మోస్తున్న కురేనీయుడైన సీమోనును తాకింది, దర్శించింది. కురేనీయుడైన సీమోనుకు 2 కుమారులు ఉన్నారు, అలెగ్జాంద్రు, రూఫు. మీరు జాగ్రత్తగా వినండి. ఈ కురేనీయుడైన సీమోను కుటుంబం సిలువను మోయడానికి, సిలువను చూశాడు, సిలువను మోసాడు, సిలువను మోయడానికి తీర్మానించుకున్నాడు. కల్వరి గిరి వరకు యేసయ్యను వెంబడించాడు. ఇకపోతే తన కుటుంబాన్ని దేవుని సేవకు సమర్పించుకున్నాడు. ఈ కురేనీయుడైన సీమోను తన కుటుంబాన్ని దేవుని సేవకు సమర్పించుకున్నాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసినటువంటి రోమా పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి తన పత్రికను రాస్తూ చివరిలో ప్రియులారా, ఆ రోమా సంఘంలో పౌలు భక్తునికి దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారికి సహకారులుగా, సంఘములో పరిచారకులుగా, నమ్మకస్తులైన వారందరినీ ప్రియులారా వందనాలు తెలియజేస్తూ వందన సమర్పణ చేస్తూ వచ్చాడు. ఆ వందన సమర్పణలో ఓత్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తూ వచ్చాడు. ఆ వందన సమర్పణలో ఏమని రాశాడంటే 16వ అధ్యాయము, రోమపత్రిక 16వ అధ్యాయంలో 13వ వచనం, 16వ అధ్యాయము 13వ వచనం, ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు. ఎవరికి వందనాలు చెప్తున్నాడు? అమ్మ మీకు దొరికిందా? రోమపత్రిక 16వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట రాయబడింది, ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు. ఎవరు ఈ రూఫు? ఎవరు? కురేనీయుడైన సీమోను కుమారులు 2, అలెగ్జాంద్రు, రూఫు. ఆ కురేనీయుడైన సీమోను యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువ మోయలేక సిలువ యాత్రలో పడిపోతే ఆయన సిలువను ఎత్తుకొని కొంత సమయము కొంచెము దూరము ఆ సిలువను మోసినటువంటి పల్లెటూరు నుండి వచ్చినటువంటి ఆ ఆఫ్రికా ఖండంలో లిబియా, నైజీరియా అనే ప్రాంతం నుంచి వచ్చిన పిల్లరి కురేనీయుడైన సీమోను కుమారుడైనటువంటి రూఫస్ రూపునకు వందనములు అని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఈ ప్రభువునందు ఏర్పరచబడిన అంటే ఈ రూఫస్ను అనగా కురేనీయుడైన సీమోను కుమారుడైనటువంటి రూఫస్ను దేవుడు ప్రియులరా తన పరిచర్య కొరకు, తన సేవ కొరకు రోమా సంఘంలో ఒక బలమైనటువంటి స్తంభముగా, సాధనంగా, పరిచారకుడుగా
పిల్లర ఈ రూఫస్ను దేవుడు ఏర్పరచుకున్నాడట. తండ్రి చేసినటువంటి ఆ పని ఉంది చూసారా? యేసయ్య సిలువను ఎత్తుకున్నాడు కదా కురేనీయుడైన సీమోను. అతడు చేసినటువంటి ఆ గొప్ప ఆ పనిని బట్టి అతని కుమారుడైనటువంటి రూఫస్ను దేవుడు ఏర్పరచుకున్నాడు దేవుని పరిచర్య కొరకు. తల్లిదండ్రులారా, నీవు ఒకవేళ దేవుని పరిచర్య కొరకు, దైవజనుని కొరకు, దేవుని సేవ కొరకు, సంఘము కొరకు నువ్వు ఎంతో ప్రయాసపడి పాటుపడి పరిచర్య చేసి సహకరించవేమో. సంఘము విస్తరించడానికి, సంఘ స్థాపన కొరకు, సంఘము అభివృద్ధి చెందడానికి, పిల్లల పరిచర్య ధర్మము జరగడానికి నువ్వెంతగానో సహకరించి ఉండొచ్చు. కానీ నువ్వు చేసినటువంటి పరిచర్య వ్యర్థంగా పోదు. నువ్వు పడిన ప్రయాస వ్యర్థంగా పోదు. నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ పిల్లల మీద ఆ ఆశీర్వాదము, ఆ కృప సమృద్ధిగా ఉంటుందని దైవజనుడిగా మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ కురేనీయుడైన సీమోను యేసయ్య సిలువను ఎత్తుకొని కొంచెం దూరం కొద్ది నిమిషాలు మోసినందున అతని కుమారుడైన రూఫును దేవుడు ప్రభు సేవ కొరకు ఏర్పరచుకున్నాడట. ప్రభువునందు ఏర్పరచబడినటువంటి రూఫునకు వందనములు, అతని తల్లికి వందనములు. ఎవరి తల్లికి? రూఫు తల్లికి. రూఫు తల్లి అంటే ఎవరు? కురేనీయుడైన సీమోను భార్య. కురేనీయుడైన సీమోను భార్యకు కూడా పౌలు భక్తుడు వందనములు చెప్తున్నాడు. ఇంకొక మాట అన్నాడు అక్కడ. ఆ మాట నన్ను చాలా బలంగా, దృఢంగా, లోతుగా తాకింది. ఆమె రూఫునకు మాత్రమే కాకుండా ఆమె నాకును తల్లి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎవరికి తల్లట? అపోస్తలుడైన పౌలు గారికి ఆమె తల్లి అని అన్నాడు. నిజానికి అపోస్తలుడైన పౌలు గారిని కన్న తల్లి కాదు, కానీ అపోస్తలుడైన పౌలు గారు ఆమెను ఆత్మీయ తల్లిగా స్వీకరించాడు. ఇప్పుడు కురేనీయుడైన సీమోను గారి భార్య పౌలు గారికి ఆత్మీయ తల్లిగా పౌలు గారు అంగీకరించారు. అసలు మీకు ఒక మాట చెప్తాను. అపోస్తలుడైన పౌలు గారు ఎంత గొప్ప దైవజనుడు అండి. ఆయన అపోస్తలులు అందరికంటే ఎక్కువగా శ్రమలు అనుభవించి ఆసియా ఖండంలో అనేక మంది శిష్యులను తయారు చేసి అనేక సంఘాలు స్థాపించి ఆసియా ఖండంలో అనేక ఆత్మలు దేవుని కొరకు సంపాదించి మిషనరీ ప్రయాణాలు చేసి యేసుక్రీస్తుతో పాటు ఆయన శ్రమలలో సమాన అనుభవం గలవాడై, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభులు వారు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు ఒకసారి తిన్నారు. కానీ పౌలు ఎన్ని శ్రమలు అనుభవించాడు తెలుసా? చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో, నేను ముగించేస్తున్నాను. కొరింథీయులకు రాసిన పత్రికలో కొరింథీయులకు రాసిన పత్రికలో 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం 22వ వచనం. వారు హెబ్రీయులా, నేనును హెబ్రీయుడనే. పౌలు అంటున్నాడు, వారు హెబ్రీయులా, నేను కూడా హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయులా, నేనును ఇశ్రాయేలీయుడని. వారు అబ్రహాము సంతానమా, నేనును అటివాడని. వారు క్రీస్తు పరిచారకులా, వెర్రివాని వలె మాటలాడుచున్నాను, నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. అందరికంటే ఎక్కువగా నేను క్రీస్తుకు పరిచర్య చేసిన పరిచారకుడను. మరి విశేషముగా చూడండి, విశేషముగా దేవుని రాజ్య స్థాపన కొరకు, సువార్త పని కొరకు, దేవుని కొరకు నేను ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అమ్మా, దేవుని కొరకు వాక్యము నిమిత్తము, యేసుక్రీస్తును గురించిన సాక్ష్యము నిమిత్తము అనేక పర్యాయములు జైలుకి వెళ్ళాడు, చెరసాలలో ఉన్నాడట. అపరిమితముగా దెబ్బలు తింటిని. చాలాసార్లు ప్రియులరా చాలా దారుణంగా దెబ్బలు తిన్నాడట.
అనేక మార్లు ప్రాణాపాయం పరిస్థితులు ఎదుర్కొన్నాను. అనేక పర్యాయములు నేను ప్రాణాపాయ పరిస్థితులు అనుభవించాను దేవుని కొరకు. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. ఎన్నిసార్లు తిన్నాడట? యేసు ప్రభు ఒక్కసారి తిన్నాడు, పౌలు 5 సార్లు తిన్నాడట. ఇంకా ముమ్మారు అంటే 3 సార్లు నేను బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు వాడ పగిలి శ్రమపడి తిని. 3 సార్లు వాడ పగిలి శ్రమపడ్డాను. ఒక రాత్రింబవళ్ళు సముద్రంలో గడిపాను. వాడ బ్రద్దలైపోయి సముద్రంలో ఒక చెక్క ముక్క పట్టుకొని తెల్లవార్లు ప్రియులారా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని సముద్రంలో గడిపి తిని. అనేక పర్యాయములు ప్రయాణములలోనూ ఎన్నోసార్లు ప్రయాణాల వల్ల ఆపదలు ఎదురయ్యాయట. నదుల వలనైన ఆపదలట, దొంగల వలనైన ఆపదలట, నా స్వజనులు అంటే నా సొంత జనుల వలనే నేను ఆపదలు ఎదుర్కొన్నాను. అన్యజనులకు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అన్యజనుల వలన కూడా నాకు ఆపదలు ఎదురయ్యాయి. పట్టణములో ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రములో ఆపదలు. కపట సహోదరులు, నాతో కూడా ఉంటూ తింటూ నన్ను వెంబడించిన కపట సహోదరుల వల్ల నాకు ఆపదలు ఎదురుపడ్డాయి. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరములతోనూ ఆకలి దప్పికలతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇక చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందరికంటే ఎక్కువగా దేవుని కోసం ప్రయాసపడ్డాడు పౌలు భక్తుడు. అపోస్తలులందరికంటే గొప్ప అపోస్తలుడు. అనేక సంఘాలు స్థాపించి అనేక మంది శిష్యులను దైవజనులను తయారు చేసి ఆసియా ఖండాన్ని సువార్తీకరణ వైపుకు నడిపించినటువంటి గొప్ప దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు. అలాంటి గొప్ప దైవజనుడు ఈ కురేనీయుడైన సీమోను భార్యను నా ఆత్మీయ తల్లి అని అన్నాడు. కురేనీయుడైన సీమోను భార్యను అనగా రూఫస్ తల్లిని ప్రియులరా తన ఆత్మీయ తల్లిగా భావించాడు అని అంటే కనుక ఆమె ఎంత ఆత్మీయురాలై ఉంటుందో. ఆమె ఆత్మీయ జీవితం అనేకులకు ఆదర్శవంతంగా ఉంది. పౌలు అంతటి భక్తుడే, ఆమె నా ఆత్మీయ తల్లి. రూఫస్కు మాత్రమే కాదు, ఆమె నాకును తల్లియే. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు ఈ కురేనీయుడైన సీమోను కుటుంబం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది. పల్లెటూరులో ఉన్నటువంటి ఎక్కడో మారుమూల గ్రామానికి చెందినటువంటి వీళ్ళ కుటుంబం ప్రియులారా రోమా సంఘంలో అపోస్తలుడైన పౌలు గారు స్థాపించినటువంటి ఆ రోమా సంఘంలో ఒక బలమైనటువంటి దృఢమైనటువంటి ఆత్మీయ తల్లిగా ఈ కురేనీయుడైన సీమోను భార్య ఉంటే, కురేనీయుడైన సీమోను కుమారుడు రూఫస్ దేవుని చేత ఏర్పరచబడి దేవుని చేతిలో ఒక బలమైన సేవకునిగా వాడబడ్డాడు. నా ప్రియులారా, మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలీదు. ప్రియులారా, ఈ కురేనీయుడైన సీమోను యేసయ్య సిలువను ఎత్తుకొని మోయుట వలన ఆయన రక్తంలో ఉన్నటువంటి ప్రభావం, ఆ స్పిరిట్ అభిషేకం, ఆ ప్రభావం కురేనీయుడైన సీమోను తాకగాని తన కుటుంబాన్ని దేవుని సేవకు సమర్పించుకొని దేవుని కొరకు ప్రియులారా వారు బ్రతికినట్టుగా దేవుని గ్రంథంలో వ్రాయబడ్డాయి. నా ప్రియులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నా, వాక్యం చదువుతున్నా, పాటలు పాడుతున్నా, ఆరాధన చేస్తున్నా, పరిచర్య చేస్తున్నా, కానీ యేసయ్యను వెంబడిస్తున్న మనము సిలువనెత్తుకొని ఆయనను వెంబడించకపోతే, మనలను మనము ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని ఆయనను వెంబడించకపోతే అంత వ్యర్థమే. నా ప్రియులారా, ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం కాదు. మనం చేసినటువంటి పరిచర్య, మనం సంఘానికి దేవుని పని కొరకు పరిచర్య కొరకు మనం ఏదైతే చేసామో, ఎంత కష్టపడ్డామో, ఎంత ప్రయాసపడ్డామో, అది ప్రియులారా ఎంత మాత్రము దేవుడు విడిచిపెట్టాడు. హెబ్రీ పత్రికలో అంటాడు 6వ అధ్యాయం 10వ వచనంలో, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు.
దేవుడు మరిచిపోయేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు, అన్యాయస్తుడు కాదు. నువ్వు చూపిన ప్రేమ, నువ్వు చేసిన పరిచర్య నీ పిల్లల తరాల మీద ఆ ఆశీర్వాదము, ఆ కృప సమృద్ధిగా ఉంటుంది. నా ప్రియులారా, మా ఇంట్లో పాతూరి మాణిక్యమ్మ దైవజనులను ప్రేమించింది, ఎంతో పరిచర్య చేసింది, సంఘానికి సేవకులకి ఎంతో పరిచర్య చేసింది. ఆ తల్లి చేసిన పరిచర్య తర్వాత ఆమె కోడలు మా అమ్మమ్మ మార్తమ్మ గారు, ఆమె కూడా ఎంతోమంది దైవజనులను ప్రేమించి పరిచర్య చేయడం ద్వారా ఆమె గర్భవాసాన్న పుట్టిన పాతూరి మాణిక్యమ్మ గారి కడుపున పుట్టినటువంటి మనవరాళ్ళలో 2 మనవరాళ్ళు సేవకురాళ్ళు. 2 కొడుకుల్లోకి ప్రియులరా 3 పిల్లలు పుట్టారు. మీకు అర్థమవుతుందా? 2 కొడుకులకి 2 కొడుకులు 2 కూతుర్లు ఆవిడికి. మీరు ఆలోచించండి. అలాంటి ఆ కుటుంబంలో ఆ తల్లి చేసినటువంటి పాతూరి మాణిక్యమ్మ గారికి యవ్వనంలోని భర్త చనిపోతే నడుం కట్టుకొని పొలం పనులకు వెళ్ళి ప్రియులారా ఆమె చేసినటువంటి పరిచర్య, దేవుని సంఘం కొరకు పరిచర్య కొరకు ఏ దైవజనుడి వచ్చినా వాళ్ళకి భోజనం పెట్టి చేసిన పరిచర్య వ్యర్థంగా పోలేదు. ఇదిగో పెద్ద కుమారుణ్ణి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రియులారా, పాదూరు సుబ్బారావు గారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇకపోతే యేసురత్నం గారు, ఆ కుటుంబం కూడా ప్రియులారా తన భర్త పోర్ట్లో, విశాఖపట్నం పోర్ట్లో షిప్లో పనిచేసే ఒక గొప్ప ఉద్యోగి. మేరీ రత్నం గారు చిన్న కుమార్తె ప్రియులారా, మేరీ రత్నం గారు ఆమె ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇకపోతే ప్రియులారా చిన్న కుమారుడు సామ్యుయల్ గారు వ్యవసాయం చేసుకుంటారు, ఆ కుటుంబం బాగుంది. ఆ సామ్యుయల్ గారి కుటుంబంలో తనకి కూడా 2 కుమార్తెలు కుమారుడు. ఆ కుమార్తెను, ప్రథమ కుమార్తెను దేవుడు సేవకురాలిగా ఎన్నుకున్నాడు. ఇక్కడ మార్తమ్మ గారు సుబ్బారావు గారు వారి కుమార్తె, ప్రథమ కుమార్తెను కూడా దేవుడు సేవకురాలిగా మార్చాడు. ఆ తల్లి పాదూరు మాణిక్యమ్మ గారు, మార్తమ్మ గారు వీళ్ళు చేసిన ఆ పరిచర్య వ్యర్థంగా పోలేదు, వ్యర్థంగా పోలేదు. నా ప్రియులారా, నేను ఈ మాట చెప్తున్నాను. ఈరోజు ఆ పిల్లల తరాలు, వారి మనవరాళ్ళమైనటువంటి మేము ఈరోజు గొప్ప సేవ చేస్తున్నామంటే, సేవ చేసే భాగ్యం మాకు ఉందంటే అది మాకు అర్హత లేదు. అసలు నేను ఎప్పుడు ఎవరైనా అయ్యగారు అమ్మగారు అని పిలిస్తే ఒప్పుకోను. నేను ఎందుకు ఒప్పుకోనంటే అయ్యగారు అమ్మగారు అని పిలిపించుకోవడానికి మాకు అర్హత లేదు, యోగ్యత లేదు. అర్థమవుతుందా? అలాంటి మమ్ములను, ఎన్నికలేని మమ్ములను, ఎన్నికలేని మా కుటుంబాన్ని యాజకులుగా దేవుడు ఈరోజు చేసుకున్నాడు. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, తల్లిదండ్రులుగా, పెద్దవారిగా మీరు చేసే పరిచర్య, మీరు చేసే ప్రార్థన, మీరు చేసే భక్తి, మీరు పడ్డ ప్రయాస ఎంత మాత్రం దేవుడు విడిచిపెట్టడు. ఎంత మాత్రము ప్రియులారా మీ ప్రయాస వ్యర్థం కాదు. మీ పిల్లల తరాల మీద ఆ ఆశీర్వాదము, ఆ కృప మీకు తోడుగుంటుంది. అవసరమైతే దేవుడు మీ కుటుంబాలలో నుండి కూడా దైవజనులను, దైవ సేవకురాలను దేవుడు లేవనెత్తుకుంటాడు. మీ కుటుంబాలలో నుండి కూడా ప్రియులారా గవర్నమెంట్ ఉద్యోగులను, ఆశీర్వదించబడినటువంటి ప్రపంచాన్ని లేకపోతే భారతదేశాన్ని, రాష్ట్రాన్ని శాసించగలిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి అధికారులను, ఉన్నతమైన ఉద్యోగులను మన కుటుంబాల్లో నుండి కూడా దేవుడు లేవనెత్తుకుంటాడు. కాబట్టి విన్న మాటలు హృదయంలో భద్రపరచుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు అట్టి కృపా ధన్యత మనందరికీ అనుగ్రహించి బలపరిచి నడిపించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కండ్లు మూసుకోండి, తలలు వంచండి. ప్రార్థన మీకేమన్నా అర్థమైతే కనుక 1 నిమిషం ప్రార్థన చేసుకుంటారా? హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం. నోరు తెరవాలి, నోరు తెరవాలి, నోరు తెరవాలి. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే భక్తి, నువ్వు చేసే పరిచర్య, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అది నీ పిల్లల తరాలను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదం వైపుకు, నిత్య జీవం వైపుకు, దేవుని కృప వైపుకు నీ కుటుంబాన్ని నడిపించగలుగుతుంది.
దేవుని శ్రేష్టమైనటువంటి ధన్యకరమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన భూ సంబంధమైన కృపలతో ఆశీర్వాదములతో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నింపుతాడు. చేతుల పైకెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావా? ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాలి, నోరు తెరవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, పవిత్రమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా మంచి యేసయ్య, ఈ రాత్రికాల సమయంలో నీ సేవకుని నిలబెట్టుకొని కురేనీయుడైన సీమోను అనే అంశాన్ని మా ముందుంచి అనేక విలువైనటువంటి మాటలను, తరతరాలలో యుగాలలో మరుగైపోయినటువంటి మహాజ్ఞాన సంగతులను నీవు దైవజనుడిగా అనుగ్రహించినటువంటి ప్రత్యక్షతను బట్టి, కృపను బట్టి మాకు తెలియపరిచి మాతో మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా, కేవలం వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా, విన్న వాక్య ప్రకారముగా నీ వాక్యానికి మేము లోబడి మమ్మను మేము నీ సన్నిధిలో తగ్గించుకొని, మమ్మను మేము సరిచేసుకొని, నీ వాక్యానుసారముగా 30దంతులుగా, 60దంతులుగా, 100అంతలుగా ఫలించే ఫలభరితమైనటువంటి క్రైస్తవులుగా, నీ పిల్లలుగా మమ్మను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మా తండ్రి, ఈ సమయంలో చదువుకున్న పిల్లలను దీవించండి. వారి చదువులో నీ ఆశీర్వాదం కలుగునుగాక. నిరుద్యోగులకు యేసు నామములో ఉద్యోగములు అనుగ్రహించబడునుగాక. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కూలి పని, వ్యవసాయం చేసుకుంటున్న వారి నమ్మకత్వమును బట్టి వారి చేతుల కష్టార్జితము దీవించబడునుగాక. సంఘములో ఉన్న ప్రతి బిడ్డను నమ్మకస్తులుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యాలతో, వ్యాధి బాధలతో, బలహీనతలతో వేధించబడుతూ బాధించబడుతున్న వారికి సంపూర్ణ పరిపూర్ణ స్వస్థత యేసు నామములో కలుగునుగాక. అప్పుల సమస్యలతో నలిగిపోతున్న వారికి అప్పులు తీర్చుకోవడానికి ద్వారము తెరవబడుగాక. అప్పుల కాడి విరిగిపోవునుగాక. ఈ సమయంలో వివాహాలు కాలేని వారికి పరిశుద్ధ వివాహాల పట్ల అద్భుతం జరుగునుగాక. సంతానము లేని ముయ్యబడిన ప్రతి గర్భము తెరవబడునుగాక. గర్భిణీ స్త్రీలకు సుఖవంతమైన ప్రసవము అనుగ్రహించబడునుగాక. ఈ సమయంలో సొంత గృహాలు లేని వారికి, స్థలం ఉండి నిర్మించుకోవడానికి స్తోమత లేని వారికి ఈ 2024వ సంవత్సరంలోని వారి సొంతింటి కల యేసునామంలో నెరవేర్చబడునుగాక. ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా, శరీర సంబంధమైన కృపతో మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైన కృపలతో మమ్మను నింపి నడిపించి బలపరచమని, నీ రాకడ కొరకు మమ్మను అందరినీ సిద్ధపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు కృప సదాకాలము మనందరికీ తోడయుండునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ ప్రైజ్ ద లార్డ్.